డాక్టర్, ఏదో చిన్న యాక్సిడెంట్ అయింది, దానికి నన్ను పడుకోబెట్టేలా. నేను డాన్స్ ప్రాక్టీస్కి వెళ్ళాలి. గణేష్, నా కాళ్ళు గణేష్, సార్ 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 మన ఆపోజిట్ వాడికి కాళ్ళు పోయాయి. ఏంటి? అదే సార్, ఆ గణేష్ గారికి యాక్సిడెంట్ లో 2 కాళ్ళు పోయాయి. చూడండి సార్. పోయాడు, అయిపోయాడు. వాడికి 2 కాళ్ళు పోయాయి. నేనే నంబర్ 1. మనల్ని విడదీయటం వాడి వల్ల కాదురా, అది చాలా కష్టం. నాకు తెలుసురా, కానీ ఫోన్లో కూడా ఫిట్టింగ్ పెట్టాడు. నాకు ఫోన్ చేశాడు. ఇప్పుడు వాడి గొడవ ఎందుకు, వదిలే. చూసావా, వాడు ఇక్కడ కూడా వచ్చేసాడు. రాని, వాడి బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది. ఆ కాంట్రాక్ట్ లేదు. బిజినెస్ లో ఫ్రెండ్ అంటున్నాడు, నాకు నచ్చదు. నువ్వు వచ్చి కూర్చో. అన్నయ్య, అన్నయ్య, వాడికి బ్యాడ్ టైం, నాకు గుడ్ టైం. అన్నయ్య, ఆ గణేష్ గారి చాప్టర్ క్లోజ్. యాక్సిడెంట్ లో 2 కాళ్ళు పోయాయట. ఇక లైఫ్ లో డాన్స్ చేయలేడు. నేనే నంబర్ 1. నువ్వు హ్యాపీయే కదా? చాలా హ్యాపీ అన్నయ్య. గాడ్ ఇస్ గ్రేట్. నేను వెళ్ళి పార్టీ చేసుకోవాలి. వస్తానన్నయ్య, బాయ్ బాయ్. రేయ్ సార్, గాడ్ ఈస్ గ్రేట్ అంట. ఆ లారీ పంపింది మనమేనని నా తమ్ముడికి తెలియదు. వాడికి అమ్మా నాన్న ఎవరూ లేరు, అన్నీ నేనే. వాడికి ఏదైనా జరిగిందో అదే లారీ నీకు పంపిస్తా. అర్థమైందా? జాగ్రత్తగా చూసుకో. వెళ్ళు. మీకు ఎలా చెప్పాలో నాకు తెలియటం లేదు. ఈ స్పాన్సర్షిప్ ఆంటోనికి వెళ్ళిపోతున్నందుకు మా అందరికి బాధగా ఉంది. మా అందరికన్నా సమీర్ ఎక్కువ ఫీల్ అవుతున్నాడు. అందుకే అన్నయ్యకి యాక్సిడెంట్ ఇన్ని రోజులైనా మేమేం మాట్లాడలేదు. బాంబే హెడ్ ఆఫీస్ వాళ్ళు ఇతన్ని పంపించారు. అన్నయ్యతో డైరెక్ట్గా ఈ విషయం ఎలా చెప్పాలో మాకు అర్థం కావటం లేదు. ఎలాగైనా అన్నయ్యతో నువ్వే ఈ డాక్యుమెంట్స్ మీద సైన్ చేయించాలి. అన్నయ్య, అన్నయ్య, స్పాన్సర్స్ కింద వెయిట్ చేస్తున్నారు. ఇందులో సంతకం చేయమన్నారు. చెప్పండి. ఈ డాక్యుమెంట్స్ మీద మీరు సంతకం పెడితే 1 minute. నీ ఫ్రెండ్ గణేష్ కి. ప్రియా, ప్రియా,
ఏంటమ్మా ఎలా ఉన్నావు? బాగున్నావా? ఏం చేస్తున్నావు? డాన్స్ ప్రాక్టీసా? ఓ మర్చిపోయాను, నీ కాళ్ళు లేవు కదూ. నీ పరిస్థితి ఆలోచిస్తుంటేనే నాకు బాధేస్తుంది. నువ్వు బాత్రూమ్కి వెళ్ళాలన్నా కూడా ఒకరి హెల్ప్ కావాలి కదా. పోనీ నన్ను పంపించమంటావా? ఓ మర్చిపోయా, మీ సిస్టర్ ఉంది కదూ. బాత్రూమ్కి లేడీస్ బాగుండదు. నెక్స్ట్ ఇయర్ నేషనల్స్ లో నేనే గెలుస్తానంట, ఇంటర్నేషనల్స్ కి నేనే వెళ్తానంట. యాక్సిడెంట్ నీకు, అగ్రిమెంట్ నాకు, అది లెక్క. ఇంకా నువ్వు డాన్స్ చేయడం కష్టం. హ, అదే నీ ప్లేస్ లో నేనుంటే ఎప్పుడో చచ్చిపోయిండేవాడు. ఇప్పుడు పెడతాను సంతకం. అదే నీ ప్లేస్ లో ఎప్పుడో చచ్చిపోయింది. ఏంటనే నువ్వు చేస్తున్నది? నువ్వేదో సాధించాలని తపన పడ్డప్పుడు నీ చెల్లి నేనందుకు గర్వపడ్డాను, కానీ నువ్వు ఇలా చేస్తున్నందుకు సిగ్గుపడుతున్నాను. మరేం చేయమంటావు? నేనేం తప్పు చేశానని దేవుడు నాకు ఈ శిక్ష వేశాడు. డాన్స్ జీవితం అనుకున్నాను, జీవితంలో డాన్స్ లేకుండా చేశాడు. నేనెందుకు బతకాలి? బ్రతకాలన్నయ్య. ఒక మనిషి చనిపోతే ఆ మనిషే చనిపోయినట్టు, కానీ నువ్వు చనిపోతే కళ్ళు కూడా చనిపోయినట్టే. కళ్ళు చనిపోకూడదన్నయ్య. చావడానికి ఒక్క క్షణం చాలు, కానీ సాధించడానికి ఒక జన్మ కావాలి. అంతా బీట్ కి డాన్స్ చేస్తే నువ్వు మాత్రం నీ ఫ్యాన్స్ హార్ట్ బీట్ ని టచ్ చేసేలా డాన్స్ చేస్తావు. కాళ్ళు లేనంత మాత్రాన చనిపోవాలని ఎందుకు అనుకున్నావన్నయ్య? చెవిటి వాడైన బీథోవెన్ అద్భుత సంగీతాన్ని అందించలేదా? గుడ్డివాడైన బ్రెయిలీ లిపిని కనిపెట్టలేదా? కుంటివాడైన స్టీఫెన్ హాకింగ్ సైంటిస్ట్ కాలేదా? అడుగులు వేయడానికి కాళ్ళు లేకపోయినా అద్భుతాలు సృష్టించడానికి నీలో గొప్ప కళ ఉందన్నయ్య. మనసుంటే మార్గం ఉంటుంది. ఒక దీపంతో కోటి దీపాల్ని వెలిగించొచ్చు. నువ్వు తలుచుకుంటే నీలాగే ఇంకొకరిని తయారు చేయొచ్చు. నెక్స్ట్ ఇయర్ డాన్స్ కాంపిటీషన్ లో నీ తరపున అతనితో డాన్స్ చేయించొచ్చు. ఇంటర్నేషనల్స్ కి కూడా పంపించొచ్చు. నీ ఆశయాన్ని సాధించవచ్చు. నువ్వు చేస్తావన్నయ్య, నాకు ఆ నమ్మకం ఉంది. నువ్వు చేస్తావు. ఇది నీ కోసమో నా కోసమో కాదు, నీలో ఉన్న కళ కోసం తప్పకుండా నువ్వు చెయ్యాలి. నిన్ను అవమానించిన యాంథనీకి నువ్వేంటో, నీ డాన్స్ పవర్ ఏంటో చూపించాలి. చూపిస్తాను. ఓకే గాయస్, థ్యాంక్ యూ. మీరందరూ వెళ్ళొచ్చు. ప్రియా, అన్నయ్య, మనిషి చేసే పనిలో స్టైల్ ఉండాలి కానీ మనిషికి స్టైల్ ఉండకూడదు. వీళ్ళ హెయిర్ కట్లోనూ డ్రెస్సింగ్లోనూ స్టైల్ ఉంది కానీ వీళ్ళు చేసే డాన్స్లో స్టైల్ లేదమ్మా. ఏదో టైం పాస్ కోసం చేస్తున్నారు. డాన్స్ అంటే మనిషి శరీరంలో ప్రతి అణువు నర్తించాలమ్మా. వాళ్ళ చూపులో డాన్స్ ఉండాలి, వాళ్ళ ఊపులో డాన్స్ ఉండాలి, వాళ్ళ నడకలో డాన్స్ ఉండాలి, వాళ్ళ నవ్వులో డాన్స్ ఉండాలి. వాడి జీవితమే డాన్స్ అయి ఉండాలి. డాన్స్ కోసం ప్రాణమైనా ఇచ్చేవాడే నాకు కావాలి. అందరికీ నమస్కారం. నా ప్రోగ్రామ్ చూడడానికి వచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. 1 మినిట్. ఎందుకురా డిస్టర్బ్ చేస్తున్నావు షోని? రోజు పిచ్చి వాళ్ళ మాట్లాడకరా. మనం డాన్స్ స్కూల్లో పనిచేస్తున్న విషయం మర్చిపోతున్నావా? మాస్టర్ చూసారంటే మనకి కొట్టి పనిలోంచి తీసేస్తారు. రే రే రే, నేను ఎప్పుడో ఒక రోజు పెద్ద రేంజ్కి వస్తాను. అప్పుడు నా షో చూడడానికి కూడా చాలా మంది వస్తారు. రే మాస్టర్ వచ్చారు. ఏం చేస్తున్నారు? డాన్స్ వచ్చి పని చేస్తున్నావు పాప, పని చేస్తున్నావు. రే మాస్టర్ చెప్తున్నారు కదా, ఎప్పుడు షో గురించి మాట్లాడు. పని చేయరా. రే స్టూడెంట్స్ వస్తున్నారు, వెళ్ళు. ఇవన్నీ తీసి. నమస్కారం అన్నా. నేను బైక్ మీద అమ్మాయి వెళ్తున్నావు, నేను చూసా. కూర్చోండి. థ్యాంక్ యూ. ఐఎమ్ సుభాష్. ఐఎమ్ రవి, స్టార్ హోటల్ మేనేజర్ని. మా హోటల్లో మీరు డాన్స్ ప్రోగ్రామ్ చేయాలి ఇప్పుడే, అర్జెంటుగా. టైం లేదు, ఏమనుకోవద్దు. ఓకే, అలాగే చేద్దాం. మీకు ఏ టైప్ డాన్స్ కావాలి? బ్రేక్ డాన్స్, రాక్ అండ్ రోల్, హిప్ హాప్, సాల్సా? నో, మంచి ఆంధ్ర ఫోక్. సార్, వాట్ ఫోక్? యా. మీరు వచ్చేటప్పుడు బయట బోర్డు చూడలేదా? అది కాదు సార్. సారీ, బయలుదేరండి ప్లీజ్. అది కాదు సార్, ప్లీజ్. ఐఎమ్ సారీ, క్లాస్కి టైం అవుతుంది, ప్లీజ్. సార్, 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 నమస్కారం సార్. సార్, ఈ ఛాన్స్ మాకు ఇవ్వండి సార్.
మేము కూడా డాన్సర్లమే సార్. అవును సార్. మీరు డాన్సర్లా? సార్ అద్దాలు తుడుస్తున్నాం అనుకోవద్దు సార్, మాకు టైం రాలేదు సార్. మీరు మాకు ఈ ఛాన్స్ ఇచ్చారంటే మాకు చాలా హెల్ప్ అవుతుంది సార్. సార్ నా పేరు రాఘవ, వీడి పేరు శివ, నమస్తే సార్. వీడు కిరణ్, నమస్తే సార్. వాడు సీను, నమస్తే సార్. వాడు భాష సార్, మెకానిక్, మోగోడు సార్. కానీ డాన్స్ మాత్రం భలే చేస్తాడు సార్. ఏంటయ్యా, ఒక పక్క మెకానిక్ అంటారు, మరో పక్క డాన్స్ నేర్చుకున్నాం అంటారు. ఇంతకీ మీరు ఎక్కడ నేర్చుకున్నారు? మీ గురువు ఎవరు? ఈ మధ్య హైదరాబాద్ లో యాక్సిడెంట్ లో కాళ్ళు పోయాయి కదా సార్. ఓ గణేష్, ఆయన నేర్పించారా? ఆయన నేర్పించలేదు సార్, ఆయన గురువు అనుకుని ఫోటో పెట్టుకుని మేమే నేర్చుకున్నాం సార్. ఏంటయ్యా మీరు చెప్పేది? సార్ మాకు డబ్బులు కూడా అవసరం లేదు సార్. మా డాన్స్ చూసి 10 మంది క్లాప్స్ కొడితే అంతే చాలు సార్. ఈ ఛాన్స్ మాకు ఇవ్వండి సార్. సార్ ఇప్పుడే సార్ మేము ఫ్రీగా దొరుకుతాం, ఇంకో 1 year తర్వాత దొరకం. డాన్స్ బేబీ డాన్స్ కి అప్లై చేసాం, అది వచ్చింది అనుకోండి టీవీ నుంచి సినిమా పెద్ద స్టార్స్ అయిపోతాం. మీరు చెప్పేది ఎలా నమ్మాలి? సార్ మీరు ఏంటి సార్ నమ్మట్లేదు? రే మేము ఇక్కడే డాన్స్ చేసి చూపిస్తాం, చూడండి సార్, రండి. రండయ్యా.